సునాదస్వరము మార్చి 13. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:19. మరి ప్రజలందరి ముందు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు గొప్ప మేలును సిద్ధపరిచాను, దాచి ఉంచానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి శ్రమ వచ్చినప్పుడు, మనకు పరీక్ష సమయం వచ్చినప్పుడు, ఎటువంటి స్థితి అయినా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి నరులందరి ముందు మనం దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు తప్పక మనకు మేలును కలగజేస్తాడు. మరి ఆదికాండం 22వ అధ్యాయంలో మనం అబ్రహాము గురించి అవుతాం. అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా అని. అప్పుడు అబ్రహాము చెప్పిన జవాబు, దేవుడే చూచుకుంటాడని చెప్పి దేవుని ఆశ్రయించాడు. మరి దేవుని నమ్మినందుకు ఆయన నిజముగానే పొట్టేలుని పొందుకున్నాడు. దేవుడు అన్నాడు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని నేను తెలుసుకున్నానని చెప్పాడు. మరి ఆయన ఆశ్రయించాడు దేవుని. కుమారు ప్రశ్నించినప్పుడు, ఆయనకు పరీక్ష సమయం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు దేవుడు ఒక గొప్ప మేలును సిద్ధపరిచాడు. ఆ పొటేల్ను ముందుగానే సిద్ధపరిచి దాచి ఉంచి ఇచ్చాడు. అదేవిధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు చూసుకుంటాడు, దేవుడి పైన నేను విశ్వాసం ఉంచినానని మనుషుల ముందు మనం ఏది నమ్మి విశ్వాసం ఉంచి ప్రకటిస్తామో అవి మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచి ఆయన అన్నీ కూడా తగిన సమయంలో మనకు అనుగ్రహించే దేవుడు. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినవి కంటివి కనిపించవు, చెవులకు వినిపించవని. మరి దేవుడు తన్ను ప్రేమించే వారికి అందరికీ కూడా ఆయన సిద్ధపరుస్తాడు. గొప్ప మేలును ఆయన మరి సిద్ధపరిచి దాచి ఉంచుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము దేవుని నిత్యం ఆశ్రయించాలి. మనుషులందరి ముందు మన దేవుడిని ఘనపరచాలి. మనము నమ్మి విశ్వాసం ఉంచిన దేవుడు మనల్ని సిగ్గుపరచడు. తప్పక మన కొరకు మేలును సిద్ధపరిచి దాచి ఉంచుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నుండి గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది మీ యందు భయభక్తులు కలిగి దేవా మిమ్మల్ని ఆశ్రయించున్నారు, నరులందరి ముందు తండ్రి మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని దేవా మీరే ఆ దాచి ఉంచిన మేలుతో, సిద్ధపరిచిన మేలుతో తృప్తిపరిచి తండ్రి వారిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.